లంకకెళ్ళి వచ్చారు, ఏమంటున్నారు మా రావణుడు? ఒక్క గొర్రె లేదు, ఒక గేదె లేదు, ఆవులు మాత్రమే ఉన్నాయి. పందులు కనిపించాయండి? అవి కూడా లేవు అసలు. కొంతమంది చెప్తున్నట్టు మేము తప్ప మిగిలినవంతా కాపీర్లు అనేటోళ్ళు కానీ, మా జలంతోనే శుద్ధి అవుతారని చెప్పేవాళ్ళు కానీ, మన ధర్మం నాశనం చేయాలి అది కాబట్టి. నిన్న వాడెవడో ఇక్కడే అంతా నా ఇష్టం అని సాంగ్స్ పాడితే తర్వాత వచ్చేది కష్టం నష్టం, ఆ తర్వాత మీ ఇష్టం. శిలువ మీద మేకులతో కొట్టి శిలువకు ఆయన్ని పెట్టి ముళ్ళ కిరీటం పెట్టి ఆయన చావును అంత పైశాచికంగా రక్తంతో చూసిన ఆ శిలువనే వాళ్ళు పూజించడం అనేది నాకు అర్థం కాలేదు. ఎవరైనా మీ నాన్నని చెప్పుతో కొడితే ఆ చెప్పును పూజ చేస్తావా? ఏంటంటే గొర్రె అంటే బ్రెయిన్లెస్, సో బైబిల్ అంటే లాజిక్లెస్, ఎల్ఎల్బి లాజిక్లెస్ బుక్. ఒక పక్క నుంచి వర్క్ బోర్డు మీద సవరణల బిల్లు రావడంతో పాటు సనాతన బోర్డు అనేది రాబోతోంది అన్న తర్వాత ఈ పల్లె మనదిరా, ఈ ఊరు మనదిరా. సో ఈ చండాలపు ఆలోచన వాళ్ళ పుస్తకాల్లోంచి వీళ్ళ మస్తకాల్లోకి, ఎవడైనా అన్ని మతాలు సమానం అంటే చెప్పులు బయట. ఇటు పక్క నుంచి అక్కడికి రోహింగ్యాల రూపంలో, వలసవాదుల రూపంలో. ఒక్క నిమిషం, हम 5 हमको 25, 4 బేబీస్ 40 బేబీస్. మనం వీక్ అయితే వాళ్ళు రాకు. నేను మా ఇంటి దగ్గర నుంచి బయటికి వచ్చేలోపు నాకు మా ఏరియాలో 5 చర్చిలు కనబడతాయి. తెలంగాణ జనాభాలో ముస్లింలు హిందువులు మాత్రమే ఉన్నారు కాబట్టి చర్చిలో మసీదులో హోమం చేశారు. కానీ మరి అలా అయితే మీ సోదరులను మీరే పదే పదే గొర్రెలు లేకపోతే గొర్రెలని చెప్పిన వాళ్ళు గొర్రెలని చెప్పడం తప్ప. వాళ్ళు చెప్పారు దే క్లెయిమ్. అందరూ బస్సులో కర్చీఫ్ వేస్తారు. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. బస్సు పైన దుప్పడేసారు. ఢిల్లీ ఎన్నికలు ఆపు తోపు అనుకున్నాడు, తన చీపురుతో తనే తొడవబడ్డాడు. మన వాడు పండ్లో పూలో కొందామని వెళ్ళాడు. చాలా లేట్ అవుతుంది అని పక్క షాప్కి వెళ్ళాడు. అంతే, నా దగ్గర కొనవా అని చెప్పి వాడు వచ్చి కొట్టాడు. ఎందుకు కొడతావు అన్నాడు, మళ్ళీ కొట్టాడు. సో కాబట్టి కొనపోతే కొట్టే స్థితికి వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళ దగ్గర కొన్నోడు తిన్నోడు హిందూ కాదు, అడు గాండు అంతే.